Step into Value Zone Hyper Mart Patancheru. హాయ్ అండి, నేనండి ఉప్పల్ పోలండి గోవాకి వచ్చానండి. అరగల్ బీచ్ లో నైస్ గోవా బాయ్. ఎప్పుడైనా అనుకున్నారా ఇంత మంచిగా నేమ్ వస్తుంది? నా జీవితంలో నేను జస్ట్ 3 పూటలు అన్నం తిని గల్లీలో చిన్నపిల్లలు ప్లేట్లు గుచ్చుకుపోయి తినేసి ఉరికేది. ఉప్పల్ బాలు ట్రాన్స్జెండర్ అంటారు కొంతమంది, ఉప్పల్ బాలు అబ్బాయి కాదు మగాడు కాదు అని అంటారు కొంతమంది. కానీ నా నడక అంతే, నా మాటలు అంతే, నేను అంతే. తేడా పాయింట్ పై అలా మెసేజ్లు పెడుతుంటే ఏడ్చేవాడిని. సత్య కూడా ఏమైనా తేడానా? ఆ క్షణం బాధపడి మళ్ళీ ఇప్పుడు బంజారా హిల్స్ ప్రశాంతి తను ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకున్నారో ఉప్పల్ బాలు కూడా. హాయ్ బాలు గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే. కానీ మిమ్మల్ని ఉప్పల్ బాలు అనాల్సిన పని లేదు. బాలు అంటే చాలు అందరికీ తెలిసిపోతుంది, బాలు ఉప్పల్ బాలునా అంటారు. నన్ను చూడగానే అందరూ ఉప్పల్ బాలు అంటారు. ఎందుకని అంటే ఉప్పల్ మీ ఊరనా, మీ ఏరియానా? ఉప్పల్లో నేను ఉంటాను కాబట్టి ఉప్పల్ మా ఓన్ కాబట్టి ఉప్పల్ అంటారు. ఇప్పటికీ కూడా ఉప్పల్లోనే ఉంటాను. ఉప్పల్లో ఉంటున్నాను. ఇంకా అది వదలరు ఇంకా చచ్చదాకా ఉప్పల్లో ఉంటాను. అంతేనా? సూపర్. సో వైజాగ్ సత్య గారు చెప్పండి. హలో. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఇద్దరు ఇన్స్టాలో, రీల్స్లో, డిజిటల్ మీడియాలో, సోషల్ పేజెస్లో ఇద్దరు ఎప్పుడు రెగ్యులర్గా డైలీ కనిపిస్తూనే ఉంటారు. అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటి? అంటే ఒక శ్రీకృష్ణుడు కుచేలుడు, ఒక జయలలిత శశికళ ఎలాగో, అలాగే ఒక వైఎస్ఆర్ కేవీపీ ఎలాగో, అలాగే ఉప్పల్ బాలు వైజాగ్ సత్య అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను. సేమ్, నేను కూడా అదే డైలాగ్ నేను అనుకుంటున్నాను. ఆయన అనుకుంటున్నాడు, నేను కూడా అనుకుంటున్నా. అంతే. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లు. నాకు 5 years నుంచి ఇక టిక్ టాక్లో పరిచయం అయ్యేప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సత్య. యూఆర్ గుడ్, నా క్లోజ్ ఫ్రెండ్. నేను ఏ బాధలు వచ్చినా, ఎలాంటివి జరిగినా, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ఒక్కటి నేను ఎక్కువ క్లోజ్గా పంచుకునేది సత్య దగ్గర. సత్య తప్ప ఎవరితో పంచుకోలేను అంత ఫ్రీగా. అయితే నేను ఏమున్నా ప్రతి ఒక్కటి తనతోనే చెప్పుకుంటాను. నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. ఆయన చెప్తేనే కొంచెం ఫీలింగ్గా ఫీల్ అవుతాను. నెక్స్ట్ ఇక కొంచెం మా బావ వాళ్ళ కొంతమంది చెప్తున్నా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి చెప్తున్నా. థ్యాంక్ యూ. సో మాకు అంటే లైక్ ఉప్పల్ బాలు అనగానే అందరికీ తెలుసు, టిక్ టాక్ నుంచి బాగా ఫేమ్ అయ్యారు. తర్వాత చాలా ప్లాట్ఫామ్స్లోకి వచ్చారు, రియాలిటీ షోస్ కొన్నిట్లో కనిపించారు. అండ్ భలే బాస్ అని అలాంటి ప్రోగ్రామ్స్ కూడా బిగ్ బాస్కి ఆపోజిట్గా పెట్టి కూడా చేశారు. అవును. సో చాలా తెలుసు. కానీ అంటే ఉప్పల్ బాలు మీ సిగ్నేచర్ మూమెంట్తో నేను తర్వాత స్టార్ట్ చేస్తాను. షూర్. ఎలా ఫేమ్ అయ్యారు, ఏ డైలాగ్తో ఫేమ్ అయ్యారో ఒకసారి చెప్పండి. ఈ డైలాగ్ పిచ్చిగా చచ్చిపోతారు. నా డైలాగ్ అంటేనే పిచ్చెక్కిపోతారు ప్రజలైన. హాయ్ అండి అనగానే దాని నెక్స్ట్ వర్డ్ మీదే వస్తుంది. జస్ట్ నేను గోవా వెళ్ళాను, మార్నింగ్ లేవని ఏదో ఒకటి పెట్టాలి కదని నా ఫీలింగ్ తోటి ఏం పెట్టాలి ఆ టైంలో అసలు నిజంగా నా లైఫ్లో ఆ మెమరీ అసలు అది ఎందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలియదు. ఏదో ఒక మ్యాక్సిమం రీల్ చేయడానికి ప్లాన్ చేశాను. అక్కడ ఏం జరిగిందంటే మా బావ వీడియో తీయడు అన్నాడు. తెలుసు కదా, ఇక గోవాకి వస్తే వాళ్ళు ఏమో ఫోటోలు తీసుకుంటా, వాళ్ళని చూసుకుంటా బీచ్లో పడి తిరుగుతున్నారు. వచ్చింది ఎందుకు నీకు ఎప్పుడు రీల్ పిచ్చి టిక్ టాక్ పిచ్చినా అని వాళ్ళు వెళ్ళిపోయినారు వదిలేసి. 7:30 అవుతుంది. ఫస్ట్ వీడియో నేను పెట్టాలి, ఫ్యాన్స్ అంతా నా కోసం ఎదురు చూస్తారు. ఏం పెట్టాలి అంటే ఇప్పుడు వీడియో చేయాలంటే బీచ్లో కింద పడ్డా, వాటర్ పడ్డా, ఉసుకలు పడ్డా ఫోన్ ఖరాబ్ అవుతుంది. అప్పుడు నాకు ఒకటే ఫోన్ ఉంది. ఎలా తీయాలి అసలు వీడియో? ఒకరు పట్టుకోవాలి కదా, అక్కడ పట్టుకోవడం వాళ్ళు ఇవ్వలేదు. గోవా ఫస్ట్ టైం వెళ్ళా, అంటే సెకండ్ సారి వెళ్ళాను. అక్కడ ఎవరికి తెలియదు, ఎలా అడుగుతాం వచ్చి ఫోన్ పట్టుకోండి అని. మన తెలుగు వాళ్ళు ఉంటే అడిగేది, అక్కడ ఎవరు లేరు. ఎలా అడగాలి అంటే నేను అప్పుడు ఫేమ్ కాదు కదా, ఈవెన్ పట్టుకోమంటే మొబైల్ ఎవరు పట్టుకుంటలేరు. ఏం పెట్టాలి ఏమి బట్ ఏదో ఒకటి ఒడి పెడతాలి అని అసలు ఆ టాక్ నాకు ఎందుకు వచ్చింది తెలియదు. నేను జస్ట్ ఇలా మొబైల్ పెట్టుకుని హాయ్ అండి, నేనండి ఉప్పల్ పోలండి గోవాకి వచ్చానండి, అరగల్ బీచ్లో నైస్ గోవా బాయ్ ఇలా అరుచుకుంటూ బీచ్లో ఉరికాను. ఉరికంగానే వీడియో పెట్టేశాను. పెట్టేసిన 10-20 నిమిషాలకు ఇక నాకు అప్పుడు లైకులు ఒకటే తెలిసేది అన్నట్లు. ఎంతమంది ఇట్లా లవ్ కొడుతుంటే లైకులు నొక్కేది. ఏంది గిన్ని నాకు 100-200 వచ్చేవి, ఈరోజు ఏంది 50 పెరిగిండ్రు అని చూసా.
మళ్ళీ గంట అయినాక మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకా 50 పెరిగినాయి. తర్వాత సాయంత్రం చూస్తే 1K అంటే 1000 1K అంటే నాకు తెలియదు అప్పట్లో. నా లైకులు జస్ట్ 100, 200, 300, లాస్ట్ 350 వరకు లైకులు చూసేవి. అంతకుమించి రేటు ఎక్కువ లేదు. ఏంటి ఈరోజు గిన్ని కనవచ్చు 1K పోయిందంట అని చెప్తే 1K అంటే నాకు 1,00,000 మంది ఫాలోవర్సా, 1K అంటే లైకులు అవన్నీ నాకు తెలియదు అన్నట్లు. జస్ట్ నేను ఫోన్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చాను. మా ఫ్రెండే నాకు నేర్పించింది, వర్షిత్ అని నా క్లోజ్ ఫ్రెండ్. తను ఒక ట్రాన్స్జెండర్. తను నాకు అసలు టిక్ టాక్ ఉన్న చెప్పింది తను చెప్పుకునే రోజు నేను అసలు ఫేమే కాకపోయేది. చూస్తే నీకు ఇంతమంది ఫాలోవర్స్ పెరిగారు అనే వరకు అసలు నేను నమ్మలేకపోయినా. ఇంకా తర్వాత లైకులు కామెంట్స్ నాకు ఇంకా 1,00,000 పైన దాటిపోయింది నెక్స్ట్ రోజే. 1,00,000 కాదు, ఆ వీడియో మిలియన్స్ లో వెళ్ళింది, నేను కూడా చూసాను. వీడియో మిలియన్స్ వెళ్ళారు, లైక్స్ బాగా వచ్చాయి. 2 మిలియన్ లైక్స్ వచ్చాయి, 30 మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. బాగా వెళ్ళిపోయింది. డ్యూయెట్లు కూడా ఇంచుమించు 1,00,000 మంది తర్వాత చేశారు. నేను ఎవరెవరు డ్యూయెట్ చేసిన పక్కన చూస్తే సినిమా వాళ్ళు కూడా చేశారు. ఇంకా మొత్తం అసలు అమెరికా నుంచి, చెన్నై నుంచి, అదేమంటారు, నాకు ఫస్ట్ వీడియో ఎవరిది వచ్చిందంటే అమెరికాలో ఒక ఆమె సేమ్ ఒక ఆమె హాయ్ అండి నేనండి బి స్విమ్మింగ్ పూల్ కాడ ఉన్నానండి, సెల్ఫీ అండి బాయ్ అని వీడియో పెట్టింది. ఈ ఎవరికి రిలేషన్ చెప్తే ఆమె నా వీడియో కూడా సేమ్ డ్యూయెట్ చేసింది. నేను అసలు తర్వాత మొత్తం డ్యూయెట్ల కింద ఏది ఈ వీడియో ఏం నచ్చిందని ఇంతమంది చేశారని చెప్పి చూస్తే ఎవరైనా హాయ్ అండి నేనండి వెళ్ళిపోవాలండి ఇదే డైలాగులు. ఎవరు పోయినా కాలేజీలోకి వెళ్ళిపోతే కాలేజీ పిల్లలు కూడా అమ్మాయిలు బస్ స్టాండ్లో కూడా నేను ఇట్లా బండి కారు ఆటో దిగుదానికి ఉప్పలవాలే అని అందరు అమ్మాయిలు కూడా అండి ఉప్పలిపోవాలండి ఆటో వచ్చి అమ్మాయిలు వచ్చి మీరే పడి అండి నేను ఉప్పలిపోవాలండి అంటే నేను అసలు పిచ్చెక్కిపోయా. అసలు నేనేంది అని ఒక మెంటల్గా అయిపోయాను నా జీవితంలో. ఫస్ట్ నెంబర్స్ అదైతే మర్చిపోలేను. కంగ్రాచులేషన్స్. ఫారినర్స్ కూడా చేశారు అది. హాయ్ అండి నేనండి ఉప్పల్ బాల్ అండి. అప్పుడు పెద్ద వచ్చానండి సినిమాలో వాళ్ళు కూడా హీరోలు కూడా చేశారు. నిజంగా మా అందరికి ఫస్ట్ గట్టిగా మీరు పరిచయం అయ్యారు అంటే, అందరికి బాగా పరిచయం అయ్యారు అంటే హాయ్ అండి నేనండి ఉప్పల్ బాల్ అండి, ఆ డైలాగ్ తో ఫేమస్ అయ్యారు. ఎస్. ఉప్పల్ బాలు చెప్పండి, అంటే లైక్ మీ లైఫ్ జర్నీ ఏంటి, అంటే మీ ప్రాపర్ అనేది అంటే చాలా వీడియోస్లో చెప్పారు, బట్ ఒక్కసారి తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకోవడం కోసం. నిజం చెప్పాలంటే నేను వెన్నచెడి గ్రామం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది వెన్నచెడి అన్నట్లు. అక్కడ పుట్టాను. తర్వాత నేను చిన్నగా 2007లో ఉప్పల్కి వచ్చేసాను పని చేయడానికి ఒక ఆఫీస్ బాయ్గా. వచ్చి 2007 నుంచి నేను ఆఫీస్లో బాయ్గా ఉప్పల్లో ఉండిపోయి ఇక దానికి ఉప్పల్ బాల్ అని టైటిల్ పెట్టేసుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం అంతా ఉప్పలనే మొదలైంది. నా లైఫ్, నా గోల్స్ అన్నీ ఉప్పల్ ఉన్నందుకు ఈరోజు టిక్ టాక్ అయ్యాను. ఒకవేళ విలేజ్లో ఉంటే కాకపోయేది. అమ్మ నాన్న? మమ్మీ ఉంది, డాడీ చనిపోయారు. అమ్మ ఏం చేస్తుంటారు? అమ్మ ఇంటికాడనే ఉంది. ఇంకా పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ డబ్బులతో నాకు వచ్చిన డబ్బులతో మమ్మీకి టాబ్లెట్లు గోళీలు అవన్నీ చూసుకుంటాను అమ్మకి. ఇంకా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్యకు 3 పాపలు. ఆయన ఆటో నడిపిస్తాడు, వంట పని చేస్తాడు. ఇంకా ఆయన పెళ్ళి అయిపోయింది, 3 పాపలు. ఇంకా ఆయన లైఫ్ ఆయన బాధలు ఆయనకు ఉంటాయి. ఇంకా అక్క ఉంది, అక్కకు కొడుకు పుట్టాడు, భర్త చనిపోయాడు. అయ్యో. వాళ్ళ డాడీ తిడితే మందు దాగి చనిపోయాడు. ఇంకా అక్కనేమో కొడుకు, ఆమె ఇంకా కూలి పనికి వెళ్తుంటుంది. కూలి పనికి వెళ్ళి ఇక మా ఊరికి వచ్చేసి మా ఊర్లోనే ఉంటే కూలి పనికి వెళ్తుంటే ఇక మా డాడీ చనిపోయినందుకు ఇక మా అమ్మని ఎవరు నేనే కదా చిన్న కొడుకు, లాస్ట్ నేనే చూసుకుంటానని చెప్పి డాడీ చనిపోయినప్పటి నుంచి నేనే మమ్మీని మొత్తం చూసుకుంటున్నా. ఇంకా మమ్మీ ఇక్కడ వచ్చి హైదరాబాద్ నా దగ్గర ఉండంటే ఉండట్లేదు. దానికి ఏం చేసినంటే మా అక్క ఎట్లయినా ఊర్లో ఉంటుంది కదా అని మా అక్క దగ్గర మా అమ్మని ఉంచారు. నెలకి ఏం కావాలన్నా పంపిస్తాను, అమ్మ మాత్రం జాగ్రత్త. ఊర్లో ఉంటేనే ఇష్టం కదా వాళ్ళకు, ఇట్లా సిటీకి రాలేరు ఊర్లో పని చేసేటోళ్ళు. ఇంకా అమ్మ అక్కడ ఉండి కూలి పనికి వెళ్తుంది. ఇప్పుడు కొంచెం శాతం అయితే లేదు కాబట్టి వద్దని చెప్పాను. లేదా రోజుకు 300 కూలికి వెళ్తుంది, నారేనికి కాయ పరకడానికి అట్లా. వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు, అందుకే నాకు ఇష్టం ఉప్పల్ బాల్ అంటే. వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీని, 2 సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మదర్ని, ఒక చెల్లి హైదరాబాద్లో ఉంటుంది, పెళ్ళైంది, ఆమెకి 2 కొడుకులు. మా బావ కార్ డ్రైవింగ్ చేస్తాడు, చెల్లెలు ఇంట్లో హౌస్ వైఫ్. సూపర్. ఇప్పుడు నేనే లాస్ట్. ఇంకా లాస్ట్ మీరు ఒక్కలే ఉన్నారు. ఎస్. సో మీరు అంటే ఎంతవరకు చదువుకున్నారు ఉప్పల్ బాలు? నేను 10th క్లాస్, ఇంటర్ చేశాను. ఫస్ట్ ఇయర్ ఇంకా పోలేదు, ఇంకా HEC గ్రూప్.
చదువుకోలేము. సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ. డిస్కంటిన్యూ చేయలేదు, ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఇక అప్పుడు మాకు డబ్బులు లేవు, పని చేయాలని మా ఊరు నుంచి ఒక ఆయన హైదరాబాద్కు పంపించేశాడు. అప్పటికి మాకు గోధుమ బియ్యం తినేవాళ్ళం, డబ్బులు లేవు, ఇబ్బంది, ఇల్లు గడిచేది కాకపోయేది. ఇంక పని చేయడానికి వచ్చాను హైదరాబాద్కి. ఇంక వద్దులే, ఇది చదివి ఎంత చదివినా నాకు పెద్ద జాబ్ వచ్చేది ఉందా, అంతా లేదు కదా, పనికి వెళ్తే డబ్బులన్నీ వస్తాయి కదా అని చెప్పి పనికి వచ్చేసాను. అంటే మీకు మీలో ఈ చేంజెస్ ఇవన్నీ కూడా మీకు ఏ ఏజ్లో తెలిసింది? సో మీకు తెలిసిన ఫస్ట్ సిమ్టమ్స్ అట్లా ఏమైనా ఉందా? నిజం చెప్పండి, నాకు గిమ్సెంట్ ఏం లేదు ఇప్పటి వరకు. నేను విలేజ్ ఎలా పెరిగి ఎలా గోల చేశానో ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాక కూడా సేమ్ అలాగే ఉన్నాను. కానీ నాలో అయితే ఏం మార్పు రాలేదు. నేను ఊర్లో ఎలా జర్నీ చేశాను, నల్ల దగ్గర అయినా అరవడం, అందరు నవ్వించడము, కొట్లాడము. నేనైతే ఊర్లో ఏం చేసేదంటే స్కూల్కి వెళ్ళి సాయంత్రం రాగానే మమ్మీ వాళ్ళు కూలికి పనికి వెళ్తారు కదా, చీకటే వస్తారు, అప్పటికి ఇల్లు అంతా ఊడ్చి గిన్నెలు తోమి అన్నం వండి పెట్టేది. అట్లా హెల్ప్ చేసేవాళ్ళు మమ్మీ వాళ్ళకు, కూర వండేది, అన్నం వండి పెట్టేది రెడీగా. స్కూల్ నుంచి రాగానే మొత్తం హౌస్ కడిగేది, హౌస్ నింపేది, కుండలు మొత్తం తోమేసి మీరే? నేనే చేసేది. ఓకే. అంటే వాళ్ళు నాటేయనికి వెళ్తారు కదా వర్షాకాలం, వాళ్ళు గుత్తలు తీసుకుంటే నైట్ వచ్చేవరకు 8-9 అవుతుంది. మొత్తం వర్షంలో కవర్లు కట్టుకుని వచ్చేస్తారు వాళ్ళు. ఆ టైం వరకు వాళ్ళు వచ్చి వండుకోవాలంటే మళ్ళీ ఎంత ఇబ్బందిగా ఉంటుంది. నాకు 4 o'clock గవర్నమెంట్ స్కూల్ కదా నాది, 4 o'clock వదిలేసేది. 4 గంటలకు నేను వచ్చి దెబ్బ కసి కొట్టేసి గిన్నెలు తోమడం అంటే మసి ఉంటుంది కదా, ఊళ్ళో కట్టెలతో మసి వస్తుంది, నల్ల మసి పెట్టి దాంట్లో కొంచెం సరిపేసి ఇక కొబ్బరిది పీస్ ఉంటుంది కదా, కొబ్బరి పీసు, ఆ పీస్ వేసి ఇక గిన్నెలు తెల్లగా దోమేది. ఎంత తెల్ల దోమి అంటే తెల్ల దోమి వాళ్ళు వచ్చే వరకు కట్టెల పొయ్యి మీదే బుర్జే రుద్ది అన్నం వండి పెట్టేది. ఏమన్నా ఇంత కూర వండేది, కొంచెం నీళ్ళ చారు, టమాటా పచ్చడి నూరడం, రోట్లు వేసి టమాటా ఉడకబెట్టి మిరపకాయలు వేసి దంచడం, అట్లా చేసేవాళ్ళు. ఓ మీకు ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. నేను అసలు మెయిన్ టాలెంట్ ఒకటి ఉంది, బ్రైడల్ గ్రూమింగ్. చెప్పు పెళ్లి కూతురికి. నేను మెయిన్ చేస్తాను పెళ్లి కూతుర్లకు. ఓకే, అది కూడా చేస్తాను. నేను వచ్చి జాబ్ సర్నింగ్లో నాకు ఇన్కమ్ సరిపోతలేని చెప్పి నేను బయట బాడీ మసాజ్ చేయడము, మెయిన్ చేయడం అలా వెళ్ళేవాడిని ఆ టైంలో. ఓకే. సో మిమ్మల్ని ఎవరైనా సరే అంటే ట్రాన్స్జెండర్ అని కానీ లేకపోతే ఇంకా వేరే రకంగా ఎప్పటి నుండి విమర్శలు జరగడం స్టార్ట్ అయ్యేది? అంటే ఏ ఏజ్ నుంచి కానీ, లేకపోతే ఎప్పటి నుంచి మీరు ఇవి? నా లైఫ్లో నిజం చెప్పాలంటే నేను హైదరాబాద్కి వచ్చి ఇన్ని రోజులే నన్ను ఎవరు చిన్న చూపే కానీ నన్ను బ్యాడ్గా అసలు ఎవరు చేయలేదు. ఈ టిక్టాక్లో ఫేమస్ అయిన తర్వాత నా వీడియోలు చూసి, నా మాటలు చూసి, నా డ్రెస్సింగ్ చూసి అప్పుడు నేను బయట ప్రపంచానికి అందరికి తెలుసు ఉప్పల్ బాలని, కాబట్టి అప్పుడే చాలామంది నన్ను డిఫరెన్స్గా చూసేవాళ్ళు. ఏమని అంటే ఎలా చూసేవాళ్ళు, ఎలా ఉండేది లైఫ్ స్టైల్ అంటే అప్పుడు నేను ఉప్పల్లో ఫేమస్ కాకముందు నేను రాజకీయ వాళ్ళతో తిరిగేవాళ్ళు. అట్టికల్ల భాస్కరు, నేను ఉప్పల్లో అట్టికల్ల భాస్కరు, బాలరాజు ఎంబడి, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా ఇంకా చాలామంది ఎంబడి తిరిగేవన్నట్లు. వాళ్ళని పిలిచేవాళ్ళు, వెళ్తే వెళ్ళి డ్యాన్స్ చేసేది అన్నట్లు. ఎమ్మెల్యే ఇంట్లో చెఫ్గా కూడా చేశాను, ఎమ్మెల్యే ఇంట్లో చెఫ్గా చేశాను. చేస్తే నేను డాన్స్ చేసేవాడిని. చేస్తే నన్ను పెళ్ళి కూడా అన్న బలవంతంగా చేయించేవారు. మా ఉప్పల్లో వినాయక చవితి వచ్చినా ఏమొచ్చినా అన్నీ డాన్స్ చేయించేవారు. నేను ఉప్పల్ రింగ్ రోడ్లో వినాయక చవితులు అన్నీ వెళ్తుంటే రాజకీయ నాయకులు వాళ్ళు పెద్ద టెంట్ వేసి టీడీపీ అట్లా వాళ్ళందరూ నన్ను అక్కడ పిలిపించి డాన్స్ చేయించేవాళ్ళు. అప్పటికి నేను ఉప్పల్ బాలని ఉప్పల్ వరకు ఫేమస్. అంటే బయట ఫేమస్ సికింద్రాబాద్ అవి తెలియదు. ఉప్పల్ బాల్ అంటే అప్పుడు నేను ఫేమస్ అన్నట్లు ఉప్పల్ డాన్సర్గా అట్లా డాన్స్ చేసేది నేను రోడ్డు పైన. ఆడ చేస్తే రింగ్ రోడ్లో అందరు నాకు పిచ్చెక్కిపోయేది. అప్పుడే నన్ను ఎవరేమనకపోయేది. మామూలుగా జీన్స్ ప్యాంట్ కదా, మామూలుగా ఉప్పల్ బాల్ అనేటోళ్ళు. అప్పట్లో లోకల్ సెలబ్రిటీ, ఇప్పుడు 2 రాష్ట్రాలకు సెలబ్రిటీ. ఇప్పుడు ఈ వీడియోలు చేసినాక అందరూ ఉప్పల్ బాల్ అంటే గీడిరా. ఇప్పుడు 4 మంది కలిసారనుకో, యూత్ పోరలు కానీ ఎవరైనా గల్లీలో, మా గల్లీలో మా ఉప్పలో బాగా ఎక్స్పర్ట్. బయట కూడా ఇప్పుడు ఫ్యామిలీస్ కానీ చాలామంది లైక్ చేస్తారు. నేను అప్పుడప్పుడు బాధ ఎందుకు పడుతుంటే కొంతమందికి 5-6 మంది పోరగాళ్ళు కనిపించాను బిల్డప్కు కొంచెం గీడేరా ఉప్పల్ బాల్ గడ అంటే అని అట్లా అనడము, గీడేరా అని అట్లా బ్యాడ్ కామెంట్స్ నాకు పెడితే నాకు బాధ అనిపించేది. ఎందుకలా పెడితే నాకు అర్థం కాదు. నాకు నచ్చినట్లు నేను ఉన్నాను. నేను స్టార్టింగ్ నుంచి ఇలా ఉన్నాను, కొత్తగా మారింది ఏముంది? అసలు నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నా అలాగే ఉన్నా. నేను ఏం మార్పు రాలేదు కదా. ఇప్పుడు నేను మారాను అంటే
ఒక చీర కట్టుకుని మొత్తానికి మారిపోయాను అనుకో, మారిపోయానని చెప్పుకోవచ్చు. నేను మారింది అప్పటికైనా నాకు ఎయిర్ కొంచెం చిన్నగా ఉంది, ఎయిర్ పెంచువాను. అప్పటికైనా నాకు ఇవ్వే డ్రెస్సులు వేస్తున్నా, గడ్డం కూడా ఉంటుంది, మీసాలు కూడా అన్నీ ఉంటున్నాయి. సేమ్ ఎలాగున్నా అలాగే ఉన్నా. కొత్తగా అయితే నాలో మార్పు. ఇప్పుడు బాడీ మొత్తమే, బాడీ మొత్తం వెనకలు ఉన్నాయి. ఇప్పుడు నేను మారాను అని అందరూ అంటారు. ఏమి మారాను అసలు? నేను మారాను అంటే ఇప్పుడు మారానంటే ఒక అమ్మాయిలా మారాను అనుకో, నేను అమ్మాయిలా ఉంటాను మొత్తం. ఇప్పుడు నేను ఉన్నది మొత్తం ఇదిగో టాటైన అబ్బాయి తీసుకున్నా, ఇప్పుడు ఎన్నికలు పెరిగాయి కదా. ఇప్పుడు ఒక అమ్మాయిగా మారాలంటే బాడీకి అసలు ఎన్నికలు ఎవరు ఇట్లా ఉంచుకుంటారా? అసలు మగవానికి ఎన్నికలే అందం. ఇక్కడ ఈ ఎన్నికలు ఏంది మొహోడు అన్నారు కంపల్సరీ. కొంతమందికి ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఏరు ఉంది. ఇప్పుడు నేను అలా మారానంటే ఇవన్నీ తీసేసుకుంటా, ఇవన్నీ చేసేసుకుని మొత్తం మారిపోతాను. ఒకవేళ మారాలనుకుంటే ఎలా మారుతారు అసలు నాకు అర్థం కాదు. నేను ఏంటంటే ఎలా ఉన్నానో విలేజ్లో, నేను హైదరాబాద్లో కూడా అలాగే ఉంటున్నా, కొత్తగా ఏం మారలే. కానీ నా నడక అంతే, నా మాటలు అంతే, నేను అంతే. నాకు నచ్చినట్లు నేను ఎంజాయ్ చేస్తాను. కానీ కొంతమంది కింద తేడా పై అలా మెసేజ్లు పెడుతుంటే ఇన్స్టాలో టిక్టాక్లో పెట్టేవారు, ఏడ్చేవాడిని. ఏంది అలా పెడతారు, ఏంది అసలు వీళ్ళకు కామన్ సెన్స్ ఉందా, కొంచెమన్నా ఒక మనిషి బాధపడతారని కూడా ఆలోచించాలని చెప్పి అలా బాగా ఏడ్చాను, బాగా బాధపడేవాడిని. సర్లే ఎవరిష్టం వాళ్ళు, నాకెందుకు, నాకు నచ్చిన నేను ఉంటా, నాకు ఎవరు అన్నం తెచ్చిపెట్టు, నాకు ఎవరు డబ్బులు ఇస్తలేరు, ఎవరు నా రెంట్ కడతలేరు, నేను అది కట్టుకుంటా, నలుగురు 4 రకాలు అనుకున్న పర్లేదు అని చెప్పి నేను పట్టించుకుని వద్దని నా జర్నీ నేను మొదలుపెట్టాను టిక్టాక్. నాకు నచ్చినట్లు వాటర్ పోసుకొని బిల్డింగ్ పైన మొత్తం దుంకులడం, అరవడము, నాకు నచ్చినట్టు కింద కసిమిన కాళ్ళ మీద దుంకడము, అట్లా స్టార్ట్ చేశా. నేను ఎవరి గురించి నాకు లైఫ్లో టీవీలో కనబడాలి, నేను మా ఫ్యామిలీని చూసుకోవాలని నా కోరిక ఉండే. నా జీవితంలో చిన్న టీవీలో కనబడితే చాలు, ఒక మూవీలో కానీ సీరియల్ కానీ జస్ట్ ఇలా వచ్చిపోయినా చాలు, ఒక పని మనిషి క్యారెక్టర్ అయినా సరే ఇట్లా ఛాయ్ ఇచ్చిపోయిన ఒక హీరోకు చాలా అనుకున్నా. నా అదృష్టానికి నా గోల్ రీచ్ అయినా చాలు. నేను టీవీలో కనిపించాను, ఒక యూట్యూబ్లో కొడితే ఒక ఉప్పల్ బాలు, ఒక గూగుల్లో ఉప్పల్ బాలు అని కొట్టిన నా పేరు వస్తుంది, చాలా అనుకున్నా నా లైఫ్లో. ఓకే, సో చాలా మంది జనాలు తేడా అని కమెంట్స్ చేస్తారు, ఇప్పటికీ అంటూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి మీరు ఏంటంటే ఏం చెప్తారు? నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు ఒక మగవాడు మగోడిని అని ప్రూవ్ చేయాలంటే ఎలా చేస్తాను? ఇప్పుడు నేను మగవాడిని చెప్పుకోలేను కదా. ఒకవేళ నేను మగోని కాకుండా తేడా అనుకో, అయితే ఏంటి, అది నా ఇష్టం కదా. ఇప్పుడు నా లైఫ్, అవును, కామెంట్ చేసే రైట్స్ వాళ్ళకి లేవు, నా ఇష్టము. నేను మారొచ్చు, మారకపోవచ్చు, మారుతాను కూడా వచ్చు, చెప్పలేము. కానీ అలా అంటారు కదా, బాధ అనిపిస్తుంది అంతే. అది నా ఇష్టం, నా లైఫ్. నాకు నచ్చినట్టు నేను బతకాలనుకుంటున్నా, నాకు నచ్చినట్టు నేను జర్నీ చేయాలనుకుంటున్నా. నేను ఒకరి కోసం బతకట్లేదు, నా కోసం నేను బతుకుతాను. నాకు నచ్చిన వాళ్ళతో నేను తిరుగుతాను, నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటాను. అది నా ఇష్టం. అది నాకు ఎవరు చూసుకుంటారో వాళ్ళ వెంబడి నేను తిరుగుతా, తప్పేంది. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, బయట ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. నేను వాళ్ళతోనే తిరుగుతా, అది నా ఇష్టం, నా లైఫ్ అంతే. ఇప్పుడు బంజారా హిల్స్ ప్రశాంతి తను ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకున్నారో, ఉప్పల్ బాలు కూడా ఫ్యూచర్లో చేయించుకుంటాడు అనే టాక్స్ కూడా వినపడుతున్నాయి. అన్నారే, కానీ నేను మారనే అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ప్రేమ కదా, ఛాన్సే లేదు. మారాలనుకుంటే నేనే డైరెక్ట్ చెప్తాను, భయం ఏంటి? ఇప్పుడు మీ ముందలైనా నేను మారుతాను మేడం అని చెప్తాను. ఇప్పుడు నేను మారుతానంటే మా ఇంట్లో వాళ్ళకి బలవంతం ఉండదు, దేశం ప్రపంచం మొత్తం చూస్తారు. నాకేం భయము? మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుంటాను, బయట ప్రపంచం డైరెక్ట్ చెప్తాను. నేను బరాబర్ మారుతాను, నేను ఉప్పల్ వాళ్ళు డైరెక్ట్ మారుతాను, నేనే చెప్పుకుంటా. ఒకరికి భయపడడం ఎందుకు? ఎప్పటికైనా ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రసెన్స్ మారాడు, తను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అయ్యాడు, తప్పేముంది? తను కూడా ఒక మనిషే కదా. అవును, నేను కూడా మారాలనుకుంటే మారుతాను. టిక్టాక్ లో ఎలా గెటప్స్ ఉండేదో తన మ్యారేజ్ ఇదంతా కూడా వేరే డిఫరెన్స్. కానీ నేను ఇప్పుడు టిక్టాక్ ఎలా ఉన్నానో అలాగే ఉన్నా, కొత్తగా అయితే మారలే. ఒకవేళ మారే టైం వస్తే వచ్చి మీ ఛానల్ మళ్ళీ ఇంటర్వ్యూ ఆలోచన ఉందంటావా? ఉంటే చెప్తాను అంటున్నా. నేను ఉంటే చెప్తాను, ఛాన్సే లేదు. నేను పక్కనే ఉంటాను కదా, నేను చెప్తున్నాను. అసలు మీకన్నా అతనికి ఎక్కువ నమ్మకం. నాకే బాగా నమ్మకం అంటే ఇప్పుడు ఆయన నా జర్నీ ఏంటో. ఇప్పుడు చాలా మంది ఈవెంట్స్కి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా నా దగ్గర చాలా మంది మగవాళ్ళు వీడియోలు టిక్టాక్లు చేస్తుంటారు అన్నట్లు. చేస్తుంటే కూడా దానికి ఎలా పెడతారు తెలుసా? నేను ఇప్పుడు ఒక అబ్బాయితో వీడియో చేసి పెట్టాను అనుకో, ఆ ఉప్పల్ బాలు ఏ రూమ్లో జోరారా, ఏం చేసుకున్నారా, అలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నేనన్నా, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఒక హీరో వస్తాడు, ఒక హీరో కానీ ఒక మంచి ఒక హ్యాండ్సమ్ హీరో అనుకో, హ్యాండ్సమ్ ఒక నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఏమంటాడు, బాలు నీతో ఒక ఫోటో దిగుతారు, ఒక వీడియో చేస్తారా అంటాడు. ఇప్పుడు
వైజాగ్ సత్య కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకెవరో కనిపించిన వాడు బాగున్నాడు చూడనీకి, ఒక వీడియో చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు గోవాకి వెళ్తాం, అక్కడ తెల్ల వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఒక వీడియో చేసి పెట్టుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది మనకు. అట్లా నేను ఎవరితో నా బెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చేసి పెట్టుకుంటే కింద కామెంట్స్ మొత్తం గలీజ్గా పెడుతున్నారు వాళ్ళు. అప్పుడు తర్వాత ఏమంటారు అంటే, బాలు నీ ఆ వీడియో డిలీట్ చేయవా ప్లీజ్, నీ మొబైల్ వద్దు, మా చుట్టాలు మా వైఫ్ కూడా అందరు ఇలా నీకు బ్యాడ్గా పెడుతున్నారు, అవి చూసి మా వైఫ్ వీడియో డిలీట్ చేయమని. అంటే నేనన్నా, నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడవు, మన ఇద్దరం ఫ్రెండ్షిప్ తెలుసు, మనం ఒకే బెడ్ పైన వండుకున్నాం, అది మీ వైఫ్కి తెలుసు, నీకు తెలుసు, నేను ఎలా నీతో జర్నీ చేస్తానో నీకు తెలుసు. నేను తప్పుగా ఏ రోజైనా నీ దగ్గర నేను హ్యాపీబియర్గా పట్టుకోవడం కానీ నిన్ను ఏమైనా చేశానా? చేయలేదు. ఎవరో బ్యాడ్ కామెంట్స్ పెట్టారని చెప్పి మన ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఎందుకు? అట్లా నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది నన్ను వీడియో డీల్ చేయమని. అప్పుడు నేనైతే మస్తు బాధపడి ఏడ్చాను, ఎందుకలా వాళ్ళు పెట్టడం అని చెప్పి. అప్పుడు కామెంట్స్ బంద్ చేసుకుంటే, ఇప్పుడు నేను కామెంట్స్ నా జీవితంలో ఇప్పటి వరకు ఇన్స్టాలో నాకు ఎంత గలీజ్ కామెంట్, నేను కామెంట్స్ బంద్ చేసుకోను. నాకు ఎందుకు పెట్టుకొని వాళ్ళ కోసం నేను కామెంట్స్ పెట్టుకుంటే నేను భయపడ్డా అన్నట్లు అయితే చెప్పి అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. ఉప్పల్ బాలు ట్రాన్స్జెండర్ అంటారు కొంతమంది, ఉప్పల్ బాలు అబ్బాయి కాదు మగాడు కాదు అని అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మీరు స్ట్రైట్ వేలో మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి? నా డైలాగ్ అంటే, ఎవరు ఎలాంటి కామెంట్స్ పెట్టినా నేను ఉప్పల్ బాలే, నువ్వు నన్ను ఏం చేయలేవురా, ఇది ఒకటి నా డైలాగ్. నేను ఇలాగే ఉంటా, అంత మించి ఇన్స్టాలో కూడా నువ్వు నన్ను ఏం చేయలేవురా, నన్ను ఏం చేయలేవురా. ఎవరు 100 మంది కోట్ల మందిలా కొన్ని నన్ను 2 కోట్ల మంది నన్ను గుర్తిస్తారు, ఆ 2 కోట్ల మంది 99 మంది నన్ను తప్పుగా అనుకుంటే పర్వాలేదు, మిగతా అందరూ నన్ను ఉప్పల్ బాల్ అనుకుంటారు, అది చాలు నాకు. నేను అందరికి ఒకటే డైలాగ్ చెప్తా, నన్ను తప్పుగా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, నువ్వు నన్నేం చేయలేవురా, ఇదే నేను ఇలాగే ఉంటా, అదే నా డైలాగ్. సత్య గారు చెప్పండి, మీరు అంటే లైక్ మీ ఫ్రెండ్షిప్ వేరు, అంటే చాలామంది సత్య గారిని కూడా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అనేది ఒక డౌట్. అండ్ అంటే ఏంటి, బంజారా హిల్స్ ప్రశాంతి కానివ్వచ్చు, లేదంటే రిమైనింగ్ ఇంకా కొంతమంది ట్రాన్స్జెండర్స్తో కానివ్వచ్చు, కొంతమంది ఈ బ్యాచ్తో పాటు అంటే మిమ్మల్ని కూడా సత్య కూడా ఏమైనా తేడానా అనేవాళ్ళు కూడా చాలామంది అడిగే ఉండుంటారు, మీరు కూడా అది ఫేస్ చేసే ఉండుంటారు. కమెంట్స్ వస్తున్నాయి. సో అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మ్యారేజ్ చేసుకోకపోవడానికి రీజన్ లెజెండ్స్ తో తిరుగుతున్నాను, మరి లెజెండ్ అని ఎందుకు అనడం లేదు? నేను చంద్రమోహన్ గారితో ఎంత తిరుగుతాను నీకు తెలుసు, రమాప్రభ గారితో తిరుగుతా, జమున గారితో తిరుగుతా, భానుచంద్ర గారితో తిరుగుతా, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే. అలా ఎవరు కామెంట్ చేసుకున్నా ఐ డోంట్ కేర్, నేనేంటో నాకు తెలుసు, పట్టించుకోను అట్లాంటి కామెంట్స్. అంటే ఓకే, అది పట్టించుకోము, బట్ మనకి ఏదో ఒక చిన్న విషయంలోని మనకి ఖచ్చితంగా పెయిన్ అనేది ఉంటుంది, బాధ ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఆ పెయిన్ మీరు ఎలా బ్యాడ్ కామెంట్స్ చదివినప్పుడు బాధపడతాను, కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోను, ఆ క్షణం బాధపడి మళ్ళీ మర్చిపోతాను. అలాగని తిరగడం మానను, నాకు నచ్చిన వాళ్ళతో నేను తిరుగుతాను. ఇది ఫిక్స్ అయిపోయారు అంతే, ఇదే నా ఆన్సర్. వాళ్ళు ఏమైనా అనుకోండి, ఎంత బ్యాడ్ కామెంట్ చేసుకొని, దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ మై జెండర్, దే నాట్ గోయింగ్ టు మ్యారీ కదా. ఒక అమ్మాయి వస్తే అప్పుడు నా జెండర్ ఏంటో చెప్తా, వాళ్ళకి ఎందుకు, వాళ్ళు ప్రేక్షకులే కదా. వాళ్ళు మేము ఎంటర్టైన్ చేయడానికి యూట్యూబ్లోకి వస్తున్నాము, ఇన్స్టాలోకి వస్తున్నాము, సినిమాల్లోకి వస్తున్నాము, టీవీల్లోకి వస్తున్నాము, చూసినంత వరకే. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ దాంట్లో ఈయన ఒకటి అనుకోవచ్చు కదా, నాకు ఇష్టం లేదు పెళ్లి. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు పెళ్లి ఇష్టం లేదు, నాకు ఇది రాసి లేదు, ఒంటరిగానే నాకు రాసి ఉంది, ఇట్లానే జీవిస్తాను అంతే. నాకు నచ్చిన వాళ్ళతో తిరుగుతాను, నేను అందరితో తిరుగుతున్నాను కదా, అన్ని రకాల మనుషులతో నేను తిరుగుతున్నాను. మీరు ఒకసారి నా ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి, పెద్ద పెద్ద లెజెండ్స్, భారతరత్న అవార్డు వచ్చిన వాళ్ళతో కూడా నేను టిక్ టాక్స్ చేశాను. సత్య గుడ్ ఫ్రెండ్, నాకు అందరూ కావాలి. బాధ అనేది ఉంటుంది, ఎవరైనా మనల్ని బ్యాడ్గా కామెంట్ చేస్తే ఆ క్షణం బాధపడతాను, మళ్ళీ మర్చిపోతాను, అంతే. సో ఫ్యామిలీ కామెంట్స్ అయితే వస్తున్నాయి, ఇన్స్టాలోని యూట్యూబ్లోనే వస్తున్నాయి, ఐ హావ్ టు యాక్సెప్ట్, అంతే అంటారు. వాళ్ళతో మనకు సంబంధం లేదు, వాళ్ళతో దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ మై జెండర్. బాలు గారు అంటే లైక్ అంటే ప్రపంచం మనుషులు వాళ్ళ ఆలోచనలు, ఎదుటి వ్యక్తిని ట్రీట్ చేసే విధానాలు ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ ఒకేలా ఆలోచించరు, అందరూ ఒకేలా చూడరు, అందరూ ఒకేలా మాట్లాడరు, డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే మీ లైఫ్లో మీరు పర్సనల్గా మీరు తీసుకున్న స్టాండ్స్ ఏంటి? అంటే నేను ఇలా ఉండాలి అంటే ఈ ఫేమ్ అనేది ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. ఒక టిక్ టాక్ ఫేమ్ నిలబెట్టింది, దాని త్రూ ఎంతోమంది షార్ట్స్, రీల్స్, డ్యూయెట్స్ చేయడం, సెలబ్రిటీస్ కూడా చేయడం, ఎంతోమంది యాక్టర్స్ చేయడం, ఫన్గా
ఇదంతా వల్ల మంచి క్రేజ్ వచ్చింది. ఉప్పల్ బాలు అంటే ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్ హాయ్ అండి నేనండి మీ ఉప్పల్ బాలు అండి, ఇలా ఈ వెర్షన్. సో ఈ ఫేమ్ ఎంతవరకు ఉంటుందనేది మనకి తెలీదు. ఆ తర్వాత ఉప్పల్ బాలు లైఫ్ ఏంటి, తను ఏం చేయాలనుకుంటున్నారు? నా గోల్ ఏంటంటే నేను ఇట్లా ఫేమ్ రావడం హ్యాపీగా ఉంది. నేను ఒక ఫేమస్ అని ఒక ఫిగర్ అని తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ లాంగ్ నేను ఉప్పల్ బాల్ కాలేను కదా, లైఫ్ లాంగ్ నాకు ఈ ఫేమ్ ఉండకపోవచ్చు. నా తర్వాత చాలామంది వస్తారు ఇంకా జీవితంలో. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఎన్నో 156 సినిమాలు తీశారు, ఇప్పటికి 107 కూడా చేయబోతున్నాడు. చేశాడు, తన సర్వీస్ ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుంది. తర్వాత తను కూర్చుని హ్యాపీగా బతికేంత స్తోమత ఉంది, బతకగలుగుతాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నా జర్నీ ఎంతవరకు వెళ్తుందో నేను అంతవరకు వెళ్ళిపోతాను. నాకు వచ్చే ఆఫర్స్ కానీ నాకు వచ్చే ఏదైనా సరే నేను చేస్తాను. రాని రోజు ఉంటే తిని బతుకుతాను. నా గోల్ ఏంటంటే మంచి హీరో పక్కన నేను రోల్ చేయాలి. నేను ఇంకా బిగ్ బాస్కి వెళ్ళాలని నా కోరిక. నేను ఉన్న దినాలు నేను ఫేమస్ కావడము, నేను జనాలు నవ్వించడము, జనాల్ని ఇంకా చాలామంది హాస్పిటల్లో బెడ్ల పైన వండుకుని కూడా నా వీడియోలు చూసి చాలామంది ఆనందపడతారు. ఉప్పల్ బాల్ వీడియో మరీ ఓపెన్ చేసుకున్నది ఇంటర్వ్యూ కానీ నా డైలాగులు కానీ ప్రతి ఒక్క. నేను ఒక పెళ్ళికి వెళ్తే ఉప్పల్ బాల్ వచ్చాడు, నీ డైలాగ్ కొట్టాను అంటాడు, నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటే అది హాస్పిటల్లో రోగం వచ్చినా కూడా పండుకుని చూస్తారు. నాది ఎందుకు చూస్తారు, నా గొంతుకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, చూసి సంతోషపడుతున్నారు. వాళ్ళ కోసం నేను ఇంకా ఎన్నో చేయాలని కోరిక ఉంది. అలాంటి వాళ్ళు నా వీడియోలు చూసి నవ్వుకోవాలి ఇంకా నా ఫీలింగ్. హాస్పిటల్లో నేను మా చెల్లి డెలివరీ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అందరు బెడ్ మీద అందరూ ఉప్పల్ బాల్ రోగం వచ్చిన వాళ్ళు పండుకుంటారు కదా, అందరే ఉప్పల్ బాల్ అన్నా హాయ్ ఉప్పల్ బాల్ అంటే నేను అసలు డాక్టర్ల కన్నా నాకే క్రేజ్ ఆడా. అందరూ వచ్చి సెల్ఫీలు దిగుతుర్రు, గ్లూకోజ్ ఎక్కుతుంది కూడా ఒక్కొక్క ఫోటో అని చెప్పి పక్కన కూడా ఫోటో తింటే ఆ టైంలో ఎలా అనిపిస్తుంది అండి. అలాంటి వాళ్ళు కూడా నేను ఆనందపరుస్తున్నా. అది నాకు చాలు. నాకు లైఫ్లో పెద్ద హీరోతో సినిమా చేయాలని ఉంది, బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది, ఇంకా చాలామంది నవ్వించాలని. కానీ నాకు నచ్చినట్టు నేను బతకాలనుకుంటున్నాను, కానీ ఎవరి కోసం నేను బట్టట్లే. ఇప్పుడు ఈ టీ షర్ట్ ఉంది, నేను వేసుకున్నా, లోపల షర్ట్ ఉంది, ఇప్పుకుంటాను, ఇలా కూర్చుంటాను, ఇక్కడ కూడా డ్రెస్లు వేసుకుంటా. అది నా హ్యాపీస్, నా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఒక యాంకర్ ఉన్నావు, నీట్గా అడుగుతున్నావు. కొంతమంది యాంకర్ డబ్బులు, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, డబ్బులు ఇచ్చావని చెప్పి నువ్వు చేయడం అంట కదా, నీకు అంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతారు, వచ్చి అవమానిస్తారు, మనల్ని పిలిచి మనం చీప్గా చూస్తారు. యూట్యూబ్ వాళ్ళు కొంతమంది పిలిచి మరి డబ్బులు ఇచ్చామని చెప్పి ఇంకా మా పరువులు మొత్తం తీసేస్తున్నారు. ఎప్పుడైనా అనుకున్నారా ఇంత మంచిగా నేమ్ వస్తుంది, నా పేరు అనేది ఒకటి బాగా జనాల్లోకి వెళ్తుంది? నా జీవితంలో నేను జస్ట్ 3 పూటలు అన్నం తిని మా ఫ్యామిలీని చూసుకుని నా లైఫ్ నేను ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకున్నా. కానీ బాగా కోట్లు సంపాదించాలి, హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, హైదరాబాద్ మొత్తం నా ఫోటోలు, నా జీవితంలో అంటే కోరిక లేదు. నాకు ఇప్పటికైనా 3 పూటలు కడుపుకు అన్నం దొరికి ఏ రోగం రాకుండా, ఒక మనిషిని కష్టపడకుండా, ఒకరి హెల్ప్ నేను తీసుకోకుండా, ఒక దగ్గర నేను 100 రూపాయలు ఇవ్వవా, బీరిప్పిస్తావా, ఈ పూటకు అన్నం దొరుకుతుందా, ఈయన గుంజితే ఈడి పక్కన ఉన్నాడు ఒక ఫ్రెండు, ఈయంతే ఎట్లా నొక్కుదాం సాయంత్రం వరకు, ఎట్లా బీరికి డబ్బులు వసూలు, అలాంటి ఫీలింగ్స్ లేకుండా ఆరోగ్యంగా దేవుడు చక్కగా చూసి నన్ను మంచిగా బతికిస్తే చాలు. కానీ నేను ఎవరి మీద ఆధారపడను, ఎవరి దగ్గర నేను అడుకోను. నా లైఫ్ నా వరకే నేను బతుకుతా. నేను సంపాదించే దాంట్లో మా ఫ్యామిలీకి ఇస్తాను, వచ్చే 2 రూపాయలు మళ్ళీ నేను కొంతమందికి హెల్ప్ చేస్తాను. నా ఫీలింగ్ నిజం చెప్పాలంటే ఈరోజు ఏ ఛానల్ కూడా చెప్పలేదు, నేను చిన్న ఉన్నప్పుడు చినిగిపోయిన చెడ్డీలు వేసుకున్నాను. స్కూల్కి వెళ్తే ఒకటే నాకు చెడ్డీ, వెనుక మొత్తం చినిగిపోతే గలీజ్గా అనిపించేది. ఒకటే షర్టు, అదే రావాలి, సాయంత్రం పిండుకోవాలి, మళ్ళీ పొద్దున్న వేసుకుని వెళ్ళాలి. అట్లా కూడా అనుభవించిన. అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే, నేను రోడ్లపొడి వెళ్తే చాలామంది పిచ్చి వాళ్ళు కానీ కొంచెం రోడ్లపొడి వండుకుంటారు, వాళ్ళు చెత్త కాడ తింటుంటారు, బట్టలు లేకుండా కొంతమంది రోడ్లపొడి నడుస్తుంటారు. వాళ్ళని చూసినప్పుడు నేను బాధపడతాను. ఎందుకు చెప్పాలా, నేను కూడా ఒకప్పుడు ఊళ్ళో మా గల్లీలో మాకు ఫుడ్ దొరకకపోతే గల్లీలో చిన్నపిల్లలు రొట్టెలు ఉంటారు కదండి, తైద రొట్టెలు, ఊర్లో రొట్టెలు చేస్తారు మార్నింగ్. అది అప్పుడేంటిది కారపొడి, నూనె, అల్లమెల్లిపాయ వేసి రుద్దుకుని రోల్ లాగా చేసుకుని తినేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళు తింటుంటే దూసుకుని ఉరికేది. చిన్న ఏజ్లో ఎత్తుకెళ్ళి తినేవాడిని. ఫుడ్కు లేకపోయేది మా ఇంట్లో ఉండే అన్నం నేనే తినేది, మొత్తం సరిపోకపోయేది, నాకు అంత ఆకలి ఉండే. అట్లా నేను గల్లీలో అన్నంకు కూడా ఎత్తుకపోయేవాడిని, ప్లేట్లు గుచ్చుకపోయి తినేసి ఉరికేది. అలా కూడా చేశాను. అలా చూసినప్పుడు బాధ అనిపిస్తుంది ఏ మనిషికైనా. అది నా గోల్ ఉంది. కానీ ఇది పెళ్లి టాపిక్ ఐ డోంట్ కేర్, అవన్నీ అవసరం లేదు. సో
నేనే షాక్ అయ్యా, నిజంగా నువ్వు దొంగతనం చేసావు ఫుడ్? ఓ మై గాడ్. ఫుడ్ తినడానికి దొంగతనం అనరు, మనకు ఎత్తుకొని పారిపోయినా నాకు. ఆకలి టైంలో మనకు ఆకలిలో ఉన్నప్పుడు తిండి లేనప్పుడు ఎత్తుకొని చిన్న ఏజ్ లో, అది కూడా చిన్న ఏజ్ లో ఆకలి అంటే ఇవన్నీ చూసి దాటుకొని వచ్చి ఈ రోజు ఒక హైదరాబాద్ సిటీలో హైదరాబాద్లో పని చేసుకుంటా, ఒక హైదరాబాద్లో నా సొంత ఇల్లు లేకుండా హైదరాబాద్లో నేను పని చేసుకుంటా ఉప్పల్ బాల అని పేరు సంపాదించుకున్నా. చాలా నాకు ఉప్పల్నే చాలా మంది, నాకు రాజకీయ మనుషులు చాలా మంది నాకు హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏమైనా నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, చిన్న గొడవ అయినా నాకనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాంటి గొడవలు వస్తుంటాయి మీకు? గొడవలు అంటే ఏం కాదు, ఇప్పుడు ఒక మనిషి నేను ఉన్నాను, చిన్న ఏమైనా ప్రాబ్లం వచ్చినా అడ్డం పడ్డా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉప్పలు ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి ఏమైంది అంటే టిక్టాక్లో గొడవ అయింది ఒకటి. ఎలా అంటే ఒక అమ్మాయి లేచిపోయి హైదరాబాద్కి వచ్చిందంట. అమ్మాయి దొరక 2 ఏళ్ళు అయిందంట, 2 years అయిందంట. ఆమెకి 2 పిల్లల్ని వదిలేసి వచ్చేసింది. ఆమె ఎక్కడుందో వాళ్ళ భర్తకు, వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరికి తెలియదు. అమ్మాయి కదా ఆంటీ? ఆంటీ కాదు. నువ్వు ఆ అమ్మాయి వచ్చి ఆ గొడవ అయినప్పుడు నువ్వు నాకు పరిచయం లేవు, సత్య అప్పుడు పరిచయం లేడు, సత్యకు తెలియదు ఆ మ్యాటర్. అమ్మాయి అంటే మరి ఆంటీ అంటే 2 పిల్లల అమ్మాయిలాగా ఉంది. తను వచ్చి మా ఫ్రెండ్ అంటే మా టిక్టాక్లో ఒక ఫ్రెండ్ దగ్గర ఉంటుంది, ఆ విషయం నాకు తెలియదు. వాడేం చేసిందంటే ఒకరోజు టిక్టాక్లో నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, చిన్న వీడియో చేయవా అని అడిగాడు. చేస్తాను, తప్పేముందని చెప్పి నేను హాయ్ నేను ఉప్పల్ బాలు ఈరోజు స్పెషల్గా బర్త్డే పోతున్నా, చిన్నికి ఈ బొమ్మ ఇస్తున్నా అని చెప్పి ఆమె పక్కన కూర్చొని బొమ్మతో వీడియో ఇచ్చా. ఆ వీడియో నా ఇన్స్టాలో పోస్ట్ చేయమన్నారు. ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యి వాళ్ళు ఎక్కడో పోలీస్ కేసు వరకు అయింది. అది ఏది వాళ్ళ ఊరు పడికి ఉప్పల్ బాల్ పక్కన ఉంది మీ అమ్మాయి అని వాళ్ళు చూసి ఏం చేసిండ్రు, హైదరాబాద్కి వచ్చి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ పెట్టారు. పెడితే ఉప్పల్ బాల్ ఎక్కడ ఉంటారంటే నేను అట్టికల్ల భాస్కర్ వాళ్ళ ఇంట్లో వంట పని చేసేది. తర్వాత వేరే అక్క వాళ్ళ ఇంట్లో నేను వర్క్ చేసేది. వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తే మొత్తం వచ్చి పోలీసు వాళ్ళు 15 మంది చుట్టూ. అయితే ఇంకా అది ఏంటంటే ఆ ఇంట్లోకి ఇప్పుడు ఆ గేట్ ఇంట్లోకి రావాలంటే అపార్ట్మెంట్లకు పర్మిషన్తో లోపలికి ఎంట్రీ ఉంటుంది, అట్లా ఎవరు పడితే వాళ్ళు రాని. అలాంటి వాళ్ళు వస్తే ఆ బిల్డింగ్లో నేను అప్పుడు ఆ టైంలో అక్కడ లేను, బయట ఉన్నా. వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసులు అయితే ఇట్లా ఉప్పల్ వాళ్ళు ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చాడంట, లేపుకొచ్చాడంట అని వీళ్ళన్నీ మా సార్కు అందరు చూపిస్తే వాడెందుకు ఎత్తుకొస్తాడు, వాడెందుకు ఎత్తుకుంటాడు, వాడేందుకని మా ఉప్పలు అందరూ అంటుంటే నవ్వు వచ్చిందట. ఎస్ఐ సార్ వాళ్ళందరూ పరేషాన్ అయినట. వాడు మాతుంటాడు చిన్నప్పటి నుంచి, వాళ్ళు అన్ని పనులు చెయ్యడు, అబ్బాయికి అలాంటి ఆడలతో మాట్లాడాడంటే నమ్మలేదు వాళ్ళు. ఈ అమ్మాయి అంటే నాకు తెలియదు, పోలీసులు వస్తే నేను ఏమిటా సార్ నాకు అమ్మాయి ఎవరు తెలియదండి, ఆ అమ్మాయి మా ఫ్రెండ్ వీడియో చేయమని చేశాను, మా ఫ్రెండ్ అమ్మాయిని తీసుకుని వచ్చాడు కాబట్టి మా ఆయన పిలిచారు, ఫోన్ చేసి అబ్బాయిని పిలిస్తే అప్పుడు వాడిని పట్టుకెళ్ళి అమ్మాయి ఎక్కడ ఉందంటే తీసుకుని వెళ్ళిపోయారు. నాకు అప్పుడు ఖాళీలో మొత్తం నా పరువు నా అంటే నేను అలాంటి పని చేయనని తెలుసు, నా వల్ల అమ్మాయి దొరికింది అక్కడ. అప్పుడు గొడవైంది. అలాంటప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు నాకు ఎవరు లేరనుకో అక్కడ తీసుకెళ్ళి పోలీసులు ఆ టైంలో ఆలోచిస్తారా, తీసుకెళ్ళి కొడతారు, దాంట్లో వేసి కూర్చుని పెడతారు, ఎక్కడైనా కొడతారు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఒక వెనకాల ఉండాలి బ్యాక్. అప్పుడు అట్టికల్ల భాస్కర్ కానీ మా బావ అందరూ సపోర్ట్ వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు. శ్రీ వెంకటేష్ కానీ పండు అని ఉంటాడు బావ ఉప్పల్లో, రమేష్ పండు అని పిలుస్తాను, మా కవితక్క, మా పూజక్క, ఇంకా మా బాలరాజ్ బాబు, మా మంగక్క, అట్టికల్ల భాస్కర్, వీళ్ళందరూ వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేయని మా ఇంట్లో పని చేస్తాడు అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పినందుకు నన్ను పోలీసులు వదిలేశారు. అప్పుడు అనిపించింది అంతే. సో ఇదంతా ఒకటి ఎత్తు, మీరు పర్ మంత్కి మరి మీరు ఎలాగా అమౌంట్ సంపాదిస్తారు? ఇప్పుడు మంత్కు అమౌంట్ అని కాదు, నేను బర్త్డే విషెస్ చెప్తాను, 200, 300, 500 తీసుకుని విషెస్ చెప్తా. ఆ విషెస్ వల్ల నాకు రోజు ఒక బర్త్డే వీడియో చెప్తే 500 వస్తాయి. ఆ రోజుకు 1000 రావచ్చు, 2000 రావచ్చు, 10,000 వచ్చిన రోజు కూడా ఉంది, అబద్ధాలు చెప్పకూడదు. 20,000 వచ్చిన రోజు కూడా ఉంది. ఇప్పుడు రోజుకు నాకు 500, 200 వస్తాయి. నేను రోజుకు ఒక బర్త్డే చెప్పిన 500 వస్తుంది, చాలా అనుకుంటున్నా. ఆ 500తో నేను వచ్చాక ఒక 30,000, 20,000 వచ్చినా నా రెంట్ పోయినా, నా ఫుడ్ పోయినా ఒక 10,000 మిగులుతున్నాయి. ఆ 10,000 మా అమ్మకు ఒక 5,000 మందులు కొని ఒక 5,000 వెనకేసుకుంటున్నా. అది చాలా అనుకుని బతుకుతున్నా. అది ఎవరైనా పెళ్ళిళ్ళు అయితే ఈవెంట్లకు, హల్దీ ఫంక్షన్లకు పిలుస్తారు. పెళ్లి కూతురు అయితే అప్పుడు వెళ్ళి పండుగ అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేసి నవ్వించడానికి, అట్లా చిన్న చిన్న ఫ్యామిలీ ఇంట్లో ఇల్లు వస్తుంది, ఇప్పుడు ఆ ఇల్లు గృహప్రవేశం ఉంది, వాళ్ళందరూ పిలిపించి ఆ ఇంటికాడ రచ్చ చేయడం, అట్లా మనీ వస్తుంది మాకు. అలా ఏంటి అసలు మీ మొత్తం ఎంటైర్ టీమ్ లో కన్నా హైయెస్ట్ ఎక్కువ ఈవెంట్స్ వాళ్ళు ఇచ్చేది మీకేనంట?
నా లైఫ్లో నా జీవితంలో ఇప్పటివరకు ఏ ఈవెంట్కి వెళ్ళా 25,000 ఎప్పుడు రాలేదు. 20,000 వచ్చాయి. అదే ఇక్కడ వైజాగ్లో ఫస్ట్ టైం నా ఎక్కువ. వైజాగ్ నుంచి తర్వాత తెనాలిలో 20,000 వచ్చాయి. మిగతా 10,000 5,000 10,000 5,000 7,000 5,000 3,000 2,000 ఏది వచ్చినా వదులుకోలే, అన్ని చేసేసా. అన్ని చేశారు. 1,000 రూపాయలు కూడా వెళ్ళాను, 2,000 కూడా వెళ్ళా. అంటే వాళ్ళ కిరాయి పెట్టుకుని 2,000 ఇస్తాంటే కూడా పెళ్లికాడికి పోయి ఇట్లా అక్షంతలు వేసిపో నువ్వు వస్తే చాలా అట్లా కూడా వెళ్ళాను. అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఏమంటుంటారు అంటే ఎలా ఉంటుంది మీ కన్వర్జేషన్? నాకు 10th క్లాస్ బ్యాచ్ 2007లో ఉన్నాను. ఇంత ఫేమస్ అయితే అని అనుకోలే కదా. అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, మా టీం ఉంది. మేమందరం కలిసి ఒక గెట్ టుగెదర్ చేసా. వాళ్ళందరూ నాతో వీడియోలు చేయడం, అందరికి ఆ గ్రూప్లో నా పేరు టిక్ టాక్ ఉప్పల్ బాలను రాయడము, పెద్ద ఫోటో మధ్యలో నాది, కింద అన్ని వాళ్ళ ఫోటోలు, పైన నాది. నేను వస్తుంటే వాళ్ళందరూ వెల్కమ్, నాకు ఇట్లా పువ్వులు చల్లడం, నువ్వు స్టార్ అయి టీవీలో కనిపించావని ఇట్లా మా ఊళ్ళో ఇట్లా నాకు పువ్వులు చల్లుతుంటే అప్పుడు హ్యాపీనెస్గా మా ఫ్రెండ్స్ అమ్మాయి ఉంటుంది కదా, స్టార్ హీరోని అట్లా అమ్మాయిలు కొంచెం ఏడిపిస్తుంటారు నా ఫ్రెండ్స్ అందరు, హీరో ప్రభాస్ అని ఇట్లా గెలికి కామెడీ చేసి అంటారు, ఆపండి తల్లి అది నాది అది నేను సెలబ్రిటీ కాదు, ఒక పనిలాగా అది కూడా. ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, డబ్బులు వస్తున్నాయి. అది నేను ఒక ఛానల్కి అరిసి వస్తే నాకు డబ్బులు ఇస్తున్నారు, నా 10 మంది నవ్విస్తున్నారు, నేను టీవీలో కనిపిస్తున్నా, నువ్వు కనపడతావు, అంతే తేడా. నువ్వు వచ్చి అరిస్తే నువ్వు కూడా టీవీలో కనిపిస్తుంది. అలా మా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతుంటా, అంతే. సత్య చెప్పండి, అంటే లైక్ మీది మొత్తం బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? మా బ్యాచ్లో 25 మంది ఉన్నారు. ఉప్పల్ బాలు, రాకేష్ మాస్టర్, టిక్ టాక్ దుర్గారావు, అగ్గిపెట్టి మచ్చ, లాఫింగ్ స్టార్, ఆవేశం స్టార్, కతర్ పాప, బంజారీస్ ప్రశాంత్, కాగజ్ నగర్ సాయి, స్వాతి నాయుడు, లక్ష్మి హైదరాబాద్ అమ్మ అంటారు, లక్ష్మి అమ్మ, అలాగే బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే. ఎవరిని పిలిస్తే మనం వెళ్తాం, ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్తాం. ఇప్పుడు మాకు ఉప్పల్ వాళ్ళు నువ్వు కావాలి, అగ్గిపెట్టి మచ్చ కావాలి, వైజాగ్ సత్య కావాలి, ప్రశాంత్ కావాలంటే మేము అడుగుతాం. నువ్వు ఒక్కడే రావాలంటే నువ్వు ఒక్కనే వెళ్తా. 4-5 రాష్ట్రాలు వెళ్తాం ఈవెంట్లకి. మంత్లీ ఒక ట్రిప్ వేస్తారు మీ బ్యాచ్ అంతా? మళ్ళీ మా బ్యాచ్ మొత్తం కలిసి ఒక నెల టూర్ వేస్తాము. అప్పుడు డబ్బులు ఎవరు వాళ్ళే పెట్టుకుంటాం. తర్వాత సరిపోకుండా నేనే పెడతా. నేను ఒకసారి బిగ్ బాస్లో బలబాస్లో గెలిస్తే 50,000 వచ్చాయి. 50,000 తీసుకుని అన్ని టెంపుల్ తీసుకెళ్ళా 7 days. వెళ్ళాం షిరిడి, తిరుపతి అన్ని మొత్తం. విజయవాడ, తిరుపతి, షిరిడి, తర్వాత ఇంకా అక్కడ టూర్లో వేరే వెళ్ళాం చూడు, అదేంటిది ఎల్లోరా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, అవన్నీ చెప్పాను. మినీ తాజ్ మహల్ వెళ్ళాము. బాగుంది, ఇదేదో చాలా హ్యాపీగా ఉంది కదా లైఫ్. టిక్ టాక్ స్టార్స్, ఎవరితో సంబంధం లేకుండా మాకు ఎవరితో మీ మట్టుగా మీరు చక్కగా టూర్స్ వెళ్తూ ఈవెంట్స్ చేసుకుంటూ లైఫ్ ని ఇంత హ్యాపీగా గడుపుతున్నారు. మాదైతే పొద్దుగా లేస్తే ఒక వీడియో రీల్ పెట్టుకుంటాము. ఎక్కడున్నో సత్య, వేరే ఆర్ యూ, హాయ్ ప్రశాంత్, వేరే ఆర్ యూ, కమ్, ఈరోజు సత్య వాళ్ళ రూమ్ లో కూర్చొని పార్టీ చేసుకుందాం అంటాం. అందరు వస్తారు, కూకుంటాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం. పార్టీ అంతా మా రూమ్ లోనే మాక్సిమం. మీరు ఇక్కడ కంప్లీట్ గా హైదరాబాద్ లోనే ఉంటున్నారు? అంటే మా సొంతూరు తెలుసు కదా, హోమ్ టౌన్ రాజాం, విజయనగరం డిస్ట్రిక్ట్. బొబ్బిలి కింగ్డమ్ లో ఒక పార్ట్ కదా, తాండ్ర పాపారాయుడు జన్మించిన స్థలం, అది నాది బర్త్ ప్లేస్. నేను చదువుకుందంతా హోటల్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ వైజాగ్ లో. అప్పుడు వైజాగ్ సత్యం నేనే పెట్టా. అది తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఉంటాను. ఈయనకు ఈసుపూల్లో ఒక రూమ్ ఉంది, అద్దె కడతాడు 5,000 రెంట్. వైజాగ్ లో ఇల్లు ఉంది, ఆడొక 3,000 కడతాడు రూమ్. వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో ఎంజాయ్ చేస్తాం. ఆడొక ఫ్రిడ్జ్ ఉంది, ఆడొక బెడ్ ఉంది, ఈడొక ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ నేనే ఇప్పించా మొన్న సత్యకు. రాజంలో ఓన్ హౌస్ ఉంది. రాజంలో అంటే సొంతూరులో ఎవరికైనా ఇల్లు ఉంటుంది, రాజంలో చిన్న ఇల్లు ఉంది. సో మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు వీడియోస్ తీసి పెడతారు, మీ దగ్గరకు వచ్చేటప్పుడు అతని వీడియోస్. అంతే, ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడ ఉంటే తను అక్కడ, తను ఎక్కడ ఉంటే మీరు అక్కడ, అంతే, కలిసి ఉంటాం. ఎక్సలెంట్ అండి. నెలలో 15 రోజులు కలుస్తాం కంపల్సరీ. 15 రోజులు నాతో ఉంటాం, విడిపోం. సూపర్, మంచి ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్, ఫ్యామిలీస్ కూడా తెలుసు కాబట్టి. మాకేంటి అంటే నేను ఇప్పుడు మంచి పేరు సంపాదించుకున్న, పేరుంది, పెళ్లి ఈవెంట్లు వస్తాయి, ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండదు. ఇది ఒకటి. నాకేంటంటే ఇప్పుడు నాకు జబర్దస్త్ కానీ, పటాస్ కానీ, చాలా శ్రీదేవి గ్రామ కంపెనీ చాలా అవకాశాలు ఇచ్చారు. ప్రతి ఛానల్ నన్ను తీసుకెళ్లారు, చేపించారు, కానీ నాకు కంటిన్యూ ఇవ్వట్లేదు. ఇప్పుడు జబర్దస్త్ కానీ శ్రీదేవి వాళ్ళు పాత ముఖాలే ఉంటున్నారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. అలా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సుధీ
కుదిరి ఇప్పుడు ఒక హీరో అయిపోయాడు, పెద్ద ఇల్లు బంజారాల్స్ చూపించాడు, అంత మంచి తనంటే కష్టపడ్డాడు పాపం వచ్చేది. ఇప్పుడు ఆది గారు ఉన్నారు, తను సంపాదించుకున్నాడు. ఇప్పుడు మాకు కూడా ఆశ ఉంది, మాకు చిన్నగా మాకు కూడా అన్నం పెట్టవచ్చు కదా, పిలిపించి మాకు కూడా ఆఫర్ ఇవ్వచ్చు కదా ఆ ఫీలింగ్, అంత మించి ఏం లేదు. చూద్దాం, ఈ వీడియో చూసిన తర్వాత పర్మనెంట్ ఆర్టిస్ట్గా పెట్టుకుంటారేమో. నన్నని కాదు, ఇప్పుడు నాకు కూడా నేను అడిగింది ఏంటిది, ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు, షోలు చేపిస్తున్నారు, ఒకరోజు పిలుస్తున్న గెస్ట్ లాగా పంపిస్తున్నారు. నాకేమనిపిస్తుంది, పోతే ఒకరోజు చేసి వస్తే ఆ రోజు అన్నం దొరుకుతుంది, ఎంతో అంత ఇస్తారు, వస్తాను. చాలామంది బయట కంటిన్యూ చేయొచ్చు కదా, నువ్వు కంటిన్యూ చేయొచ్చు అందరు అడుగుతున్నారు. కంటిన్యూ అంటే అక్కడ మొత్తం రాజకీయం, డబ్బులు వాళ్ళు పెట్టుకున్నది మేమేం చేస్తాం. ఇప్పుడు ఒకరు రమ్మంటే మనం వెళ్తాము, కంటిన్యూ పెట్టుకుంటే ఉంటాం, వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మీరు ఎందుకు కంటిన్యూ ఉంటలేరు అని అడుగుతున్నారు బయట టాక్. మేమేం చెప్పాలి, మనం కూడా కోరుకుందాం పర్మనెంట్ గా పెట్టుకోవాలని. అదే తప్పు. నాకు కూడా జబర్దస్త్ లో ఛాన్స్, నాకు జబర్దస్త్ మేము అడుగుతున్నామండి, మా ఇంటికి 1 లక్ష రూపాయలు అయ్యి అని అడగట్లేదు, మాకు బియ్యం సంచి ఇవ్వండి మా టీవీ నుంచి, ఈ టీవీ నుంచి, మా నెలకు పింఛని ఇవ్వండి అడగతలేము. మా ఒక చిన్న పక్కన రోల్ ఇచ్చినా మాకు 2,000 3,000 ఇస్తారు. ఆ 2,000 మా రెంట్కు మా ఫుడ్కి పనికొస్తాయి కదా. మేము చెప్పేది, మాకు మీరు లక్షలు అడగట్లేదు, మేము జస్ట్ పక్కన పెట్టుకోండి, ఆ స్కిట్లు ఇట్లా ఛాయ్ తెమ్మనండి, ఇచ్చి ఇట్లా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాం. మాకు ఆ 2,000 దొరకాలి కదా రోజుకు, అవి దొరికితే మేము ఫుడ్ తినక, అది మేము డిమాండ్ చేసేది. మేము వాళ్ళని తప్పు పడతలేము, మాకేంటంటే వాళ్ళ వల్ల మాకు 2 రూపాయలు దొరుకుతుందని ఆశ. నాకు కూడా 2018లో నాకు జబర్దస్త్ మన అప్పారావు అన్న బాగా క్లోజ్, నాకు ఇచ్చారు ఛాన్స్, చేయమన్నారు అప్పట్లో. కాకపోతే లేడీ గెటప్ అన్నారు, నేను చెయ్యనన్నా అన్నాను. నేను ఇంట్రెస్ట్ లేదు నాకు, ఏదైనా మంచి రోల్ అయితే చేస్తాను, మరి చీప్ కామెడీ అయితే చెయ్యను, అందుకని వద్దన్నాను నేను. సో మంచి క్యారెక్టర్స్ రావాలి. సినిమాలో ఆల్రెడీ చేశాను మేము, నేను 6 సినిమాలు చేశాను, బాలు కూడా చేశాడు, కానీ మాకు పేరు రాలేదు, సోషల్ మీడియాలోనే పేరు వచ్చింది. నాకు కాలీఫ్లవర్ సంపూర్ణేష్ బాబు మూవీలో చేస్తాను, 20 నిమిషాలు ఉంటా మాడన్ లాగా, చాలా మంది బాగా చేసావు అని ఆ గుర్తింపు బాగా వచ్చింది. కాలీఫ్లవర్ మూవీ డైరెక్టర్కి హ్యాండ్సమ్, నిజంగా సంపూర్ణేష్ బాబు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. కానీ మంచిగా జనాల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలి, అండ్ మీ ఇద్దరు లైఫ్లు ఇంకా బాగుండాలి, దేవుడు బాగా చూడాలని మనస్ఫూర్తిగా నా తరపున దయచేసి మాకు కూడా ప్లీజ్ మంచి చిన్న రోల్స్ అన్ని ఇవ్వండి 100% అని మా కోరిక. అందరినీ మేము అంటే ఖండియట్లేదు, మేము మాట్లాడిన ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి దయచేసి. తప్పుగా ఏమైనా మాట్లాడితే, ఏ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా మేము తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ మేమైతే జబర్దస్త్ కానీ శ్రీదేవి అడుగుకుంటున్నాం, ప్లీజ్ దయచేసి మాకు చిన్న రోల్ ఇవ్వండి, సంతోషపడతాం. సో మంచిగా జనాల్ని ఎంటర్టైన్ చేయాలి, మీరు అనుకున్న కోరికలు తీరాలి, ఆర్టిస్ట్గా క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి, అండ్ ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే నా డిమాండ్ ఏంటంటే, మా టిక్టాక్ వాళ్ళకు కూడాను అవకాశాలు రావాలి, మా టిక్టాక్ వాళ్ళని కూడా సినిమాల్లో తీసుకోవాలి, టీవీ షోల్లో తీసుకోవాలి, జబర్దస్త్లో తీసుకోవాలి, మెయిన్లీ బిగ్ బాస్లో కూడా ఛాన్స్ ఇవ్వాలని అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా మంజుష, మాకు కూడా అవకాశం ఇచ్చావు. సుమన్ టీవీ అంటే చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్, ఈక్వల్ టు సాటిలైట్ టీవీ. మేము తప్పుగా మనం మాట్లాడుతుంటే సుమన్ టీవీకి మరి ప్రజల ప్రతి ఒక్కరికి సారీ.